తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ చేసి అపవిత్రతకు ఒడిగట్టిన వారిని శిక్షించాలని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పూల రమణ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని రాజేంద్ర నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన పదార్థాలు కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం చేసిన వారు త్వరలోనే శ్రీవారి ఆగ్రహానికి గురికావడం జరుగుతుందని జోస్యము చెప్పారు. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవకతవకల మీద చాలామంది చాలా బాధపడుతున్నారు. హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ యొక్క కార్యక్రమం అక్కడ జరిగింది. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం ఏదైతే అక్కడ జరిగిందో అక్కడ లడ్డూ ప్రసాదాల్లో వినియోగించరానటువంటి పదార్థాలన్నీ కూడా వినియోగించి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్కడ జరిగింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వారవాడన పేటన ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఇది హిందూ మనోభావాలు దెబ్బతినేసే విధంగా ఇటువంటి కార్యక్రమం ఎవరైతే చేశారో నిజంగా ఎవరు కూడాను దాన్ని క్షమించేటువంటి ప్రసక్తే లేదు.